మాకు పెన్షన్ ఏం రావట్లేదు, ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని అంటున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, స్టేషన్లో పెట్టి 18 రోజులు మమ్మల్ని స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టారు. 10 రకాల పంటలు వేసే రైతులు మా ఊళ్ళో ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కల్పించిన శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పొలాలకి బాటలు కరెక్ట్గా లేవు. కూలోళ్ళు పోయేటప్పుడు ట్రాక్టర్లు పడ్డం, ఆటోలు పడ్డం, కొంతమంది కాళ్ళు ఇరిగినాయి. దాన్ని పట్టించుకునేవాళ్ళు లేరు. మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామం. ఈ గ్రామం దాదాపు గతంలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అక్కడ చర్చిలకి డబ్బులు ఇచ్చాం, కమ్యూనిటీ హాల్స్కి డబ్బులు ఇచ్చాం, లోన్స్ ఇచ్చాం, రోడ్స్ ఇచ్చాం, పొలానికి వెళ్ళే లింక్ రోడ్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నరేంద్ర గారు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి, పొలం బాటిల్ ఒకటి, బీసీ కమ్యూనిటీ హాల్ అడిగారు. ఇక్కడ గతంలో కుమ్మర్లకి ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చాం. రేపు రాగానే బీసీ కమ్యూనిటీ హాల్ కూడా ఇస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్ని ఇప్పుడు మోర్జంపాడు నుంచి కొత్తపాలెం, మాచవరం, ఇక్కడ గంగిరెడ్డిపాలెం దగ్గర దీన్ని కూడా పొడిగించడం, ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. కొత్తపాలెం గ్రామం సుబ్బయ్య గారు మాట్లాడుతూ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆల్రెడీ దీన్ని కూడా ప్రణాళికలో పెట్టాం, అది కూడా తప్పకుండా చేస్తాం. అక్రమ కేసుల గురించి ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారు. రేపు కూటమి అధికారులు రాగానే అక్రమ కేసులను కూడా తీసేస్తాం. మల్లవోలు గ్రామంలో మల్లేశ్వర గారు పెన్షన్స్ ప్రాబ్లం ఉందన్నారు, అది కూడా 3 years నుంచి రావట్లేదన్నారు. ఆ ప్రాబ్లం కూడా మేము చేస్తాం. 14లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 200 రూపాయల పెన్షన్ ఉండేది, దాన్ని 1000 రూపాయలు చేశాం. దాని తర్వాత 2018కి 2000 చేశాం. ఈ జగన్మోహన్ రెడ్డి 3000 చేస్తా అని చెప్పి మాట తప్పి ప్రతి సంవత్సరానికి ఒక 200 పెంచుకుంటూ వచ్చారు. మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓట్లు వేయకూడదు అనేది కూడా ఈరోజు అందరూ కూడా నిర్ణయించుకున్నారు. జ్యోతిబాబు గారు అక్రమ కేసులు పెట్టారు, జైల్లో పెట్టారని చెప్పారు. వాస్తవం. ఈ గ్రామంలో కూడా చాలా అరాచకాలు జరిగినాయి. దళితులపై అక్రమంగా మర్డర్ కేసు పెట్టారు. తప్పకుండా ఈ కేసులు కూడా పరిష్కారం చేస్తాం, అక్రమ కేసులను కూడా ఎత్తివేస్తాం. అదేవిధంగా శ్రీనివాస్ గారు పొలం బాటలో లిఫ్ట్ ఇరిగేషన్స్ మల్లవోలు గ్రామంలో కావాలని అడిగారు. డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అడిగారు, అవి కూడా తప్పకుండా చేయించడం జరుగుతుంది. రేగులగడ్డలో షరీఫ్ గారు రోడ్స్, వాటర్ ప్రాబ్లం, గుడి కూడా కావాలన్నారు. ఇది కూడా గతంలో మనం గ్రామం కూడా వెళ్ళిచ్చాం. మా దృష్టికి వచ్చిన సమస్యలు కూడా వాటిలో కూడా ఇవి ఉన్నాయి. అదేవిధంగా మా టీమ్స్ వెళ్ళినప్పుడు కూడా ఈ సమస్యలు కూడా చెప్పారు. ఈ సమస్య కూడా అధిక నిధులు కేటాయించి కూడా చేయడం జరుగుతుంది. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, ఎరపతినేనిని గెలిపిద్దాం.